శ్రీరామచంద్రుడి ఉత్తరాఖండ్ ఉంది, ఉత్తరాఖండ్లో కథ జరుగుతుంది. దశరథుడు బతుకున్నప్పుడు రాముడికి ఇంకా 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఓ రోజు దూర్వాస మహర్షి వచ్చాట. దశరథుడికి 4 పిల్లల్లోనూ రాముడు అంటే కొంచెం స్పెషల్ అటాచ్మెంట్ ఎక్స్ట్రా ఉంది. మొదటి కొడుకని కావచ్చు, ఉన్న వాళ్ళందరిలోకి ఇంటెలిజెంట్ అని కావచ్చు, బలవంతుని కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, తన తర్వాత వారసుడు వాడేని కావచ్చు, ఏదైనా సరే అతని యొక్క ప్రవర్తన కూడా కావచ్చు. దుర్వాస మహర్షి వస్తే పక్కకి సీక్రెట్గా వెళ్ళి ఆయన సుమంతుడు వెళ్ళేట. సుమంతుడు దూరంగా కూర్చున్నాడు. ఏమండి మా అబ్బాయి జాతకం ఎలా ఉంటుందండి అని అడిగేటండి. మా అబ్బాయి జాతకం ఎలా ఉంటుంది, ఎవరికి మామూలుగా ఉత్తరామాయణంలో వస్తుంది. నీ కొట్టాడిగా అయ్యా బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ ఒక మాట చెప్పనా, 2 సార్లు భార్య వియోగం అవుతుందయ్యా. ఇది ఎప్పటి కదండి, ఇది రాముడికి ఎన్నో ఏళ్ళు జరుగుతుంది, ఇది 10వ ఏళ్ళు జరుగుతుంది. ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా కైక వరాల దగ్గర రాలేదు, అరణ్యానికి వెళ్ళలేదు, రావణాసుడు తీసుకెళ్ళలేదు. ఏమండి ఎన్నేళ్ల తర్వాత ఇది సుమారు 15 ఏళ్ల తర్వాత కథ జరగబోయేది. రాముడికి అరణ్యానికి వెళ్ళే టైం ఎంతంటే 24 ఏళ్ళు వెళ్ళాడండి అరణ్యానికి. పెళ్ళి అయ్యేప్పుడు 12 ఏళ్ళు శ్రీరామచంద్రుడికి అని చెప్తారు. ఏంటి 12 ఏళ్ళు వీళ్ళు పెళ్ళి అయిపోయింది, 12 ఏళ్ళు అయోధ్యలో ఉన్నారు. 24 ఏళ్ళు, 24 ప్లస్ 14 ఏళ్ళు అనుకోండి మొత్తం అరణ్యాసం, అంటే 38 ఏళ్ళు వస్తాయి. ఏడాది ముందరే రావణాసుడు తీసాడు. అంటే 37th ఇయర్లో సీతాదేవిని అపహరించడం జరిగింది. ఏమండి ఆ విషయం దుర్వాస మహర్షి చూసాడా, దశరథుడు చూసాడా? కానీ ఎలా చూడగలిగాడే మరి దుర్వాసుడు? తపశ్శక్తి చూడగలి. రెండో వియోగం అది కూడా చెప్పాడు ఆయన. ఇవి ఎలా చెప్పారు? ఇవన్నీ కలిపి జ్యోతిష్ శాస్త్రం ప్రతిఫలిస్తాయి.